దేవుని నామానికి స్తోత్రములు. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ఉదయకాలపు శుభాలు. ఈనాటి మన ఆత్మీయ దినాహారంగా లూకా సువార్త 12వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. 12వ అధ్యాయం లూకా సువార్త 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. మీ తల వెంట్రుకలు అన్నీయు లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. చాలు. చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మధ్యలో ఇంకొక మాట, భయపడకుడి అనే మాట. మనం గమనించినట్లయితే దేవుడు ఈ లోకంలో ఆయన బిడ్డలైన వారందరి పట్ల ఆయన చూపుతున్నటువంటి వచనాలు, ఆయన చూపుతున్న శ్రద్ధ మన పట్ల, ప్రేమ, కనికరములు ఈ వచనాల్లో మనము అర్థం చేసుకోవచ్చు. మొదటిగా మనం గమనిస్తే మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. అవన్నీ లెక్కింపబడి ఉన్నవి. మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి. నిజంగా ఆ వచనం చదివినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది మనకి. ఈ భూమి మీద ప్రతి మనిషి తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మనం లెక్కించలేదు, ఎప్పుడు లెక్కించడం కూడా అసాధ్యం. కనుక ఒకవేళ ఎవరైనా అప్రాక్సిమేట్గా ఇన్ని ఉండొచ్చు అంటే శాస్త్రీయ పద్ధతిలో ఒకవేళ వాళ్ళు చెప్తే అలా చెప్పుండొచ్చేమో, కానీ అసలు లెక్కంతా దేవుడికే తెలుసు. ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. ఎన్ని రాలిపోయాయో వాటి లెక్క మనకు తెలియదు. వాటిని లెక్కించటం అసాధ్యం. మన జీవితం అంతా మన తల వెంట్రుకల వలె, అట్లాగనే తల వెంట్రుకలు ఎలాంటి లెక్క కష్టమో లెక్కించటం ఎంత కష్టమో, ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. కానీ అలాగే మన జీవితకాలం అంతా కూడా అనేక కష్టాలు, ఇబ్బందులు, లెక్కించలేని కష్టాలు, లెక్కించలేనన్ని పరిస్థితులు మనకు కూడా వస్తాయి. అయితే అవి ఏవి దేవుడికి తెలియకుండా జరగవు. ఆయన తన బిడ్డల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. ఎంతో శ్రద్ధ. ఒక తలలో ఇన్ని వెంట్రుకలు ఉండాలన్నదే లెక్క ఉన్నప్పుడు ప్రతిదీ ఆయన లోకములో, విశ్వంలో ప్రతిదీ ఒక కౌంట్ ఆయనకుంది. ఆయనకు ఒక లెక్క ఉంది. బైబిల్లో మనం అనేక చోట్ల చదువుతాం, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించాడు అని రాస్తాడు. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించాడట. మీరు కీర్తన 147 అనుకుంటాను, 147వ కీర్తనలో మీకు కనిపిస్తుంది ఆ వచనాలు. ఆయన 147వ కీర్తన 4వ వచనమును, నక్షత్రముల సంఖ్య, వాటి లెక్క, ఆ సంఖ్య, ఆ యొక్క నంబర్స్ ఎన్ని అనేది ఆయనకు తెలుసట. వాటిని నియమించాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 26వ వచనంలో కూడా మీరు చూస్తే అక్కడ ఏమంటాడంటే, ఎంత సముద్రములో వాటర్ ఉంది, జలములు 40వ అధ్యాయం 12వ వచనం, తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు, జానతో ఆకాశముల కొల చూచిన వాడెవడు, భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు, త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు, తూనిక చేత కొండలను తూచిన వాడెవడు. అంటే ప్రతిదీ ఒక మెజర్మెంట్ దేవుడు ఉంది ఆయనకి. మనిషి తల వెంట్రుకల దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన తన పుడిసిటిలో, అంటే దోసిడి పట్టుకుని జలములు ఎంత ఉండాలి అనేది కొలిచి సముద్రాల్లో నింపాడు. అది ఆయనకే తెలుసు, ఎవరికి తెలియదు. జానతో ఆకాశమును కొలిచాడట.
ఆకాశానికి అంతు లేదు అని మనం అంటున్నాం. అట్లాగనే అంతులేని అనంతమైనటువంటి విశ్వాన్ని, ఆకాశాన్ని ఆయన జాన పెట్టి కొలిచాడట. కొలత. భూమి లోపట ఉన్నటువంటి మట్టి, మన్ను పాత్రతో కొలిచాడంట. అది ఎంత ఉందో మనకు తెలియదు. త్రాసు చేతబట్టుకుని పర్వతములను తూచినవాడు దేవుడే. తూనిక చేత లేదా త్రాసుతో కొండలను, పర్వతాలను ఆయనే తూచాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుడు ప్రతిదీ ఆయనకి ఒక కొలత, ఒక లెక్క, ఒక మెజర్మెంట్, ఒక తూనిక, త్రాసు, ఇట్లాంటి మాటలన్నీ మరి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగనే మన జీవితంలో ఎప్పుడు మరి పుట్టాలో, ఎప్పుడు చనిపోవాలో కూడా ఆయన తన మరి గ్రంథంలో రాసి పెట్టాడు. 139వ కీర్తన 16వ వచనంలో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను అన్న దగ్గర క్రింద ఫుట్ నోట్లో ఒకటైనా కాకమునిపే నా దినములు దినదినం, నా అవయవములు దినదినము నిరూపించబడుచుండగా అవన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. మన యొక్క జనన మరణాలు అవన్నీ కూడా ఆయన లెక్కించి పెట్టాడు. ప్రతిదీ లెక్క. అంటే దీన్ని బట్టి మనం గమనిస్తే దేవుడు ప్రతి దాని విషయంలో ఎంతో శ్రద్ధ వహించినట్టుగా, ఎంతో మరి అకౌంటబుల్గా ఉన్నట్లుగా, కౌంట్ తీసుకున్నట్లుగా మనకు కనబడతా ఉంది. అందుకే క్రొత్త నిబంధనలో యేసయ్య చెప్పాడు ఏమని? మీ తల వెంట్రుకలు లెక్కించబడ్డాయి, మీ తల వెంట్రుకలు లెక్కించబడ్డాయి. అంటే దాంట్లో ఆ లెక్క అంటే దాని అర్థం ఏంటంటే శ్రద్ధ. ఆయన శ్రద్ధ తీసుకోవడం, ఎంతో శ్రద్ధ, అందులో ఎంతో ప్రేమ, ఎంతో కనికరము ఉన్నట్టుగా వచనాలు మనకు అర్థమవుతున్నాయి. తన సేవకుల విషయంలో, తన బిడ్డల విషయంలో ఎంతో శ్రద్ధ వహించి ఆయన కాపాడుతాడు. ఎప్పటి వరకు ఆయన కాపాడుతాడో కూడా రాస్తుంది. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనంలో, తల నెరయు వరకు, ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని కాపాడువాడు నేనే అంటాడు. 46వ అధ్యాయము 4వ వచనంలో, యెషయా గ్రంథం 46:4, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు, మళ్ళీ ఇక్కడ తల వెంట్రుకలు లెక్కించబడ్డాయి. అలాగనే నెరయు వరకు, అంటే నెరయుట అంటే వృద్ధాప్య స్థితికి వచ్చేంత వరకు, నెరయు వరకు నిన్ను ఎత్తుకునివాడు నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకునివాడను నేనే, నేను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఇప్పటి వరకు అండి, ముదిమి వచ్చే వరకు, తల వెంట్రుకలు నెరియు వరకు ఎంతో అద్భుతమైనటువంటి ఆయన మరి మనల్ని తన చంకన పెట్టుకుని, మనల్ని ఎత్తుకుని రక్షించేటువంటి రక్షకుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇందులో దేవుని ప్రేమ, దేవుని శ్రద్ధ, దేవుని యొక్క కనికరము, ఆదరణ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి తల వెంట్రుకలు లెక్కించబడ్డాయి. మన ఎన్ని ఉన్నాయో లెక్క ఆయనకు తెలుసు. మళ్ళీ ఇంకో చోట ఏమంటాడంటే, తల వెంట్రుక నేల రాలి పడదు ఆయన సెలవు లేకుండా. లూకా సువార్త 21వ అధ్యాయము 18వ వచనంలో కూడా మనం చదివినప్పుడు అక్కడ కూడా అంటాడు ఏమని అంటే, మీరు శిష్యులతో చెప్తున్నాడు ఈ మాటలు. ఏమని? ఆయన రాకడకు సంబంధించిన గుర్తులు చెప్పాడు. 5వ వచనం నుండి మీరు చూస్తే యేసయ్య కొండ మీద ఉన్నప్పుడు, ఒలీవల కొండ మీద ఉన్నప్పుడు ఆయన రాకడ గుర్తులు చెప్తాడు. రాకడకు సంబంధించిన గుర్తులు. ఇదిగో మీకు అనేకుల పేరిట వచ్చి నేనే క్రీస్తునని మోసం చేస్తారు, యుద్ధాలు, కలహాలను గూర్చి, మరి భూకంపాలు, తెగుళ్ళు అనేకమైనవి వస్తాయి. అంతేకాకుండా మిమ్మల్ని మహాసభల ముందుకు తీసుకెళ్తారు, మిమ్మల్ని బలాత్కారంతో పట్టుకుంటారు. ఓ దేవుని బిడ్డలారా, మీకు అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి. మిమ్మల్ని సమాజ మందిరముల్లో నుంచి వెలివేస్తారు, మిమ్మలను మరి అధికారుల దగ్గర తీసుకుని పోతారు. మీ కుటుంబస్తులే, తల్లిదండ్రుల చేత, సహోదరుల చేత మీరు ద్వేషించబడతారు, స్నేహితుల చేత
ద్వేషింపబడతారు. నా నిమిత్తము మనుషులందరి చేత ద్వేషింపబడతారు. కానీ మీ తల వెంట్రుకలలో ఒక్కటైనా నేల రాలదు. వండర్ఫుల్ వర్డ్ కదా! ఎంతో అద్భుతంగా ఇన్ని జరిగినా నా సెలవు లేకుండా మీ తలలో నుంచి ఒక్క వెంట్రుక నేల రాలిపడదు. అంటే ఎంత మన విషయంలో, దేవుని బిడ్డల విషయంలో కృప చూపుతున్నాడో దీన్ని బట్టి. ఎన్నన్నా రానివ్వండి, మీకు ఎన్ని కష్టాలన్నా రానివ్వండి, ఎన్ని బాధలైనా రానివ్వండి, నా సెలవు లేకుండా ఒక్క వెంట్రుకనైనను వారు అది నశించి నేల రాలిపడదు. ఎన్ని క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువు మనల్ని కాపాడతానని, మన ప్రాణములను కాపాడతానని ఆయన అభయం ఇస్తున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఇదంతా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మరొక చోట మనం చదివినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు రాజు అయినటువంటి అగ్రిప్ప ముందు, రోమా గవర్నర్ అయినటువంటి ఫేస్తు అని ఆయన ముందు నిలవబడి ఆయన సాక్ష్యం చెప్పినప్పుడు వారు సరిగ్గా ఆయనకు న్యాయం చెప్పడం విఫలమైనట్టున్నారు, న్యాయం చెప్పలేదు. అప్పుడు ఆయన, నేను కైసర్ చక్రవర్తి ముందే సాక్ష్యం చెప్తాను, నేను అక్కడికే వెళ్తాను అని అన్నప్పుడు సరే అని చెప్పి ఫేస్తు, అధిపతి అయినటువంటి ఫేస్తు తన యొక్క సైన్యాధిపతిని, శతాధిపతిని పిలిచి ఆయనకు అప్పగించి ఇంకొక 276 మంది సభ్యులతో రోమా ప్రయాణం చేశారు. రోమా ప్రయాణం కొనసాగించారు. రోమా ప్రయాణం వెళ్తూ ఉండగా ఓడ మధ్యలో భయంకరమైన తుఫాన్లో చిక్కుకుంది. 14 రోజులు వాళ్ళు భోజనం చేయలే. అన్ని రోజులు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కనపడలా. ఓడ బ్రదలైపోయి చచ్చిపోతారేమోన్నంత పరిస్థితి ఏర్పడింది. ఆశ సన్నగిల్లిపోయింది అందులో ఉన్న వాళ్ళందరికీ. అలాంటి పరిస్థితుల్లో దేవుడు పౌలుతో మాట్లాడాడు, పౌలుకు వాగ్దానం చేశాడు. అలాంటి పరిస్థితుల్లో నువ్వేమీ భయపడవద్దు. ఒకసారి మనం చదివితే అపోస్తల కార్యముల గ్రంథం 27వ అధ్యాయము 22 నుంచి మీరు చూస్తే, ఇప్పుడైనను మీరు ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. నేను ఎవనిని సేవించుచున్నాను ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. కాబట్టి అయ్యలారా, ధైర్యం తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. 34 మీరు చూస్తే అక్కడ అంటాడు, 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక్క వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఏమన్నాడు? ఇంత చెప్పాడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నాకు రాత్రి తన దూతను పంపి మాట్లాడాడు తన దూత ద్వారా, నీవు కైసర్ ఎదుట నిలవాలి, నీ ప్రాణం పోదు. నీ దగ్గరున్న ఈ ఓడలో ఉన్న వారు 276 మందికి ఏమీ కాదు, వారందరినీ నీ చేతికి అప్పగించాను, ఎవ్వరూ చనిపోరు. అంతేకాకుండా ఒక వెంట్రుక కూడా నశించి పడదు, నేల రాలదు. ఎంత అద్భుతమో! నాకు చదివినప్పుడల్లా, ఈ వాక్యం చదివినప్పుడల్లా, మనం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేవుడు తన అభయం, తన భరోసా, మనకిచ్చే ధైర్యం, మనం చేరుకోవాల్సిన టార్గెట్, మనం చేయవలసిన టాస్కులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి విడవడు అనేది నాకు ఈ వాక్యం చాలా చాలా నేను ఇష్టపడేటువంటి వాక్యం ఇది. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లోనైనా పౌలును చూడండి, ఆ చుట్టూ వారు సముద్రంలో ఉన్నారు, మధ్యలో ఉన్నారు, ఆ తుఫానుకు కొట్టుకుని పోయి ఓడ బ్రద్దలైపోయే పరిస్థితి వచ్చింది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు 14 రోజులు కనబడలా, ఆహారం లేదు, ప్రాణాల మీద ఆశ సన్నగిల్లిపోయింది. అలాంటి సమయంలో కూడా దేవుడు, భయపడకుడి, మీ తల వెంట్రుకల్లో ఒక్కటైనా నేల రాలదు. ఎంత అద్భుతమో, ఎంత ఆశ్చర్యమో! నిజమండి, దేవుడు అంతా గొప్పగా మన జీవితాల్లో. అయితే మనము దేవునికి సమీపంగా బ్రతకాలి, దేవుని యందలి విశ్వాసంతో బ్రతకాలి,
దేవుని వైపు చూస్తూ మనం నడిచినప్పుడు తప్పకుండా దేవుడు ఆ వాగ్దానాలు మన పట్ల నెరవేరుస్తాడు. అంతేకాకుండా మనకు చుట్టూ ఎన్ని ఉన్నా సరే, ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆయన మనల్ని కాపాడుతాడన్నది ఈ వచనాల యొక్క ఉద్దేశం. ఏమంటున్నాడు? మీ తల వెంట్రుకలో ఒక్కటైనా నేల రాలదు. లెక్కించబడ్డాయి అవన్నీ. ఇంకంతేకాకుండా మరి ఇంత సంరక్షణ ఇస్తున్నప్పుడు దేవుడు మనకి ఎక్కడ నమ్మకం ఉంది? మనకు విశ్వాసం ఎక్కడుంది? లేని కారణంగా మనం భయపడుతున్నాం. ఇంకేమన్నాడు? మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మూడో విషయం ఏంటి? 1, మీ తల వెంట్రుకలు లెక్కించబడ్డాయి. 2, మీరు భయపడొద్దు. 3, పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కాదా? పక్షులండి, ఆకాశ పక్షులు. వాటికంటే మనం శ్రేష్ఠులం కదా. వాటి జ్ఞానానికి వాటికి ఉన్నటువంటి చాలా చిన్న పక్షి అవి. ఆ చిన్న పక్షి కూడా పూర్వము ఆ రోజుల్లో యూదు సాంప్రదాయం ప్రకారంగా ఈ పిచ్చుకలను కూడా కొట్టి అమ్మేవాళ్ళు. ఒక వేటగాడు పిచ్చుకలను కూడా వేటాడి లేదా వాటిని పట్టుకొచ్చి వల వేసి సంథింగ్ ఎట్లా పట్టి తీసుకొచ్చి అమ్మేవాళ్ళు. అవి నేల రాలాలన్నా కూడా దేవుని సెలవు లేకుండా రాలేవి కాదట అని రాస్తాడు. ఒక్కటి కూడా మరువబడదు అని అక్కడ రాస్తుంది. అంతే కదండి. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఏం రాశాడు? 7వ వచనంలో అవి ఒక్కటి కూడా మరువబడదు మీ తండ్రి ఎదుట అని అంటున్నాడు. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. పిచ్చుక చాలా చిన్న పక్షి. అలాంటి పక్షిని మర్చిపోని దేవుడు, వాటిని పోషించే దేవుడు నిన్ను నన్ను మన అందరినీ ఎందుకు మర్చిపోతాడండి? ఆయన మర్చిపోడు కదా. దేవుడు వాటిని పోషిస్తున్నాడు, వాటి ఎడల శ్రద్ధ తీసుకుంటున్నాడు, వాటికి సంరక్షణ ఇస్తున్నాడు, వాటికి అంత విలువనిస్తున్నాడు దేవుడు. మరి ఆయన స్వరూపంలో పుట్టిన మనకు విలువ ఇవ్వడా దేవుడు? ఆయన స్వరూపంలో సృజించుకున్నటువంటి మనం ఎంతో తెలివైన వారం కదా. భూమిని ఏలేంత శక్తి ఉంది కదా. విశ్వాంతరాల్లోకి వెళ్ళి అక్కడున్న నక్షత్రాల్లో ఏముందో పరిశీలన చేస్తున్నాం కదా. మరి వాటిని పోషించే దేవుడు, వాటిని మరిచిపోని దేవుడు, వాటి ఎడల శ్రద్ధ తీసుకునే దేవుడు మన ఎడల ఎందుకు శ్రద్ధ తీసుకోడు? మనల్ని ఎందుకు పోషించడు? మన పట్ల ఎందుకు ఆయన కృప చూపడు? అయితే మనకే విశ్వాసం లేదు. మనమే దేవుని మీద ఆధారపడటం మానేసాం. మనం దేవుని మీద ఆధారపడటం మానేసి సమస్తాన్ని ఇచ్చే దేవుని వైపు చూడక మనం అవిశ్వాసపడటం వల్ల ప్రతి విషయంలో మనం అనేకమైన పరిస్థితులు తెచ్చుకుంటున్నాం. అందుకే చాలామంది చింతపడటం, వెలితి పడటం, కృంగిపోవటం, నిరుత్సాహపడటం ఇవన్నీ చేస్తారు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు అనేకులు నిరుత్సాహపడతా ఉంటారు. అనేకమైన పరిస్థితులు మన చుట్టుముట్టినప్పుడు మనం చదివాం ఇప్పటి వరకు. అపోస్తలుడైన పౌలు ఎంత గొప్ప ధైర్యం కలిగి ఉన్నాడో దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి. ఈరోజున మనకు కూడా చుట్టూ మన దగ్గర ప్రాణం పోయేంత అపాయం వచ్చిన ధైర్యంగా మనం ముందుకు వెళ్ళడం అనేది చేయలేకపోతున్నాం. చేయలేక ప్రాణాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, కుంగిపోయే వాళ్ళు ఉన్నారు. కృంగిపోవడం, ప్రాణాలు తీసుకోవడం, వెలితి పడటం, చింతపడటం, లేదా వారి జీవితాన్ని బట్టి వారే కించపరచుకోవడం, ఇవన్నీ చేస్తున్నాం. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడేదంటే 3 విషయాలు. నీ తల వెంట్రుకలు లెక్కించబడ్డాయి, నీవు భయపడొద్దు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. వాటిని మరిచిపోట్ల నేను నిన్ను కూడా మరువను. నేను నిన్ను మరువను, నిన్ను విడువను, ఎడబాయను అని చెప్పినట్లుగా మర్చిపోని దేవుడు. అయితే మనము పరిపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి. పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడటం మనం చేయగలిగితే నిజంగా దేవుడండి నీకు ఏది ఆపడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను ఎలాంటి పరిస్థితుల్లోనైనా కాపాడబడతాం. ఎలాంటి పరిస్థితులు మనల్ని చుట్టుముట్టినా
నిజంగా ఈ వాక్యం చాలా భరోసా, ధైర్యం ఇస్తుంది, గొప్ప ఆదరణ ఇస్తుంది. ఈ మాటలు మనకి అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు, మీ తల వెంట్రుకలు లెక్కించబడ్డాయని దేవుడు మరి ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము ఎంత శ్రేష్ఠులమో దేవుడికి తెలుసు. కాకపోతే మన శ్రేష్టత మనకు అర్థం కావట్లేదు అనుకుంటాను. కాబట్టి మనం కృంగిపోవడం, నిరుత్సాహపడడం, నిరాశపడటం ఇవన్నీ విషయాల్లో. కానీ నా దేవుడు గొప్పవాడు, నన్ను మరచిపోని దేవుడు, నన్ను విడువని దేవుడు అని మనం గుర్తుపెట్టుకొని ఆయన వైపు మనం చూడగలిగినట్లయితే, ఆయన మీద ఆధారపడగలిగినట్లయితే దేవుడు మనకు తన కార్యాలు జరిగించి ఆయన మనల్ని బలపరుస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవము గల దేవా, మీ పాదాల కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు చెప్పారు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. 2 కాసులకు 5 పిచ్చుకలు అమ్మబడతాయి, అయినను పరలోకమందున మీ తండ్రి వాటిని మర్చిపోవట్లేదని, అవి మరువబడలేదు అని చెప్తున్నారు మీరు. దేవా, మీకు స్తోత్రాలు, స్తుతులయ్యా. ఇంత గొప్ప మా పట్ల, మానవాళి పట్ల, లోకములో ప్రతి విషయంలో నీకున్నటువంటి ఒక లెక్క, మీరు ప్రతిదీ ఒక లెక్కించి పెట్టినారు. ఒక శ్రద్ధ, పక్షుల పట్ల శ్రద్ధ. దేవా, అలాగైతే వాటికంటే శ్రేష్ఠులమైనటువంటి మా పట్ల మీరు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో నీ వాక్యములో మేము చదువుతున్నామయ్యా. వాటిని ఎలా మర్చిపోవట్లేదు, మీరు మమ్మల్ని కూడా మర్చిపోవట్లేదు నాయన. మా తల వెంట్రుకలు ప్రతిదీ లెక్కించబడింది, ఒక్కటైనా మీ సెలవు లేకుండా అది నేల రాలదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు మాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ తల వెంట్రుకలు లెక్కించబడ్డాయి, ఒక్కటి కూడా నేల రాలిపడదు. నువ్వు ఎలాంటి సమస్యల్లో ఉన్నా నేను నిన్ను మర్చిపోను. పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు అని దేవా, అద్భుత రీతిగా నీవిచ్చిన ఈ మాటను బట్టి తండ్రి స్తుతిస్తూ ఈ దినమంతా మాతో కూడా ఉండి నడిపించండి అయ్యా. ఈ రోజంతా మీ కృపను మాకు తోడుగా ఉంచండి. నాకు ఒక నూతన రోజును, మా అందరికి ఒక నూతన రోజును మా అందరికి ఇచ్చినందులకే స్తుతులు అర్పించుకుంటూ, నా ప్రాణానికి, నా జీవానికి మూలాధారమైనటువంటి నిన్ను స్తుతించుకుంటూ ప్రభువా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నా పట్ల, మా పట్ల మీరు చేసిన ప్రతి మేలు కొరకే వేలాది వందనాలు చెల్లించుకుంటూ, ఈ దినమంతా మీ కృపతో నింపండి. ఈ దినమంతా మీ తోడు సహాయాన్ని ఇవ్వండి. నీ బిడ్డల ఉద్యోగాల్లో, పనుల్లో వారితో కూడా ఉండి వారందరినీ బలపరిచి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.